కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి మండిపడ్డారు. అయితే రావులపాలెంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఆలయంలో వెలుగు చూసినటువంటి నకిలీ టికెట్ల స్కామ్లో ఒకరిపైన కేసులు పెట్టి మిగిలిన వారిని కాపాడడం వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల పేరుతో భారీ దోపిడీ జరిగిందని, చందాల రూపంలో వసూలు చేసినటువంటి నిధులపైన ప్రజలకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నాయకులు వాడపల్లిలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరూ కూడా వారి ఆశలు నెరవేరుతాయని, వారి కోరికలు తీరుతాయని, ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి పాప వారంతా కూడా దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది మా నియోజకవర్గానికి ఒక అదృష్టం. అటువంటి తరుణంలో మరి ఈ రోజున ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమి ఉన్నాయంటే, ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు. కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన రిషాంధ్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషాంధ్ర చెప్పినటువంటి ఒక 4-5 పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్